ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నరులు భూమి మీద విస్తరించిపోయారు. దేవుని కుమారులు, నరుల కుమార్తెలు పెళ్లి చేసుకున్నప్పుడు వారు పుట్టిన సంతానం గొప్ప వీరులుగా, శూరులుగా పిలువబడ్డారు. నరులు భూమి మీద ఎలా ఉన్నారు అని మనం చూసినట్లయితే అక్రమం చేయువారుగా ఉన్నారు. వారి చెడుతనం భూమి మీద గొప్పదిగా ఉంది. హృదయం యొక్క తలంపులోని ఊహాంతో ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉంది. దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. భూమి బలాత్కారంతో నిండిపోయింది. భూలోకం చెడిపోయింది. తమ మార్గమును చేర్పేసుకున్నారు. దీన్ని బట్టి దేవుని యొక్క ప్రతిస్పందన ఎలా ఉందంటే, నరులను చేసినందుకు దేవుడు సంతాపం నొంది ఉన్నాడు. హృదయంలో నొచ్చుకున్నాడు. దేవుడు భూమి మీద ఈ నరులు ఉండకుండా తుడిచివేయాలనుకున్నాడు. భూజంతువులేమి, పురుగులేమి, ఆకాశ పక్షులేమి వీటన్నిటిని నాశనం చేయాలనుకున్నాడు. జలచరాలు తప్ప, నోవా కుటుంబం తప్ప. దేవుని దృష్టికి కృప పొందినవాడు నోవాహు. నోవా యొక్క బిడుదలను చూసినట్లయితే కృప పొందినవాడు, దేవునితో కూడా నడిచినవాడు, నీతిపరుడు, నిందారహితుడుగా ఉన్నాడు. ఓడ నిర్మాణం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే శితిసారపు మ్రానుతో ఓడ నిర్మాణం జరగాలని, 3 అంతస్తులు ఉండాలని, తర్వాత 300 మూరలు పొడవు ఉండాలని, 50 మూరలు వెడల్పు ఉండాలి, 30 మూరలు ఎత్తు ఉండాలి, పైనుండి కిందకి ఒక మూరన కిటికీ ఉంచాలి, ఒక తలుపు ఉంచాలని దేవుడు కోరుకున్నాడు. సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో 2 చొప్పున మొగది ఆడది ఓడలోకి ప్రవేశించాలని దేవుడు కోరుకున్నాడు. దానికి తినుటకు నానా విధమైన ఆహారం సిద్ధపరచుకోవాలని దేవుడు కోరుకున్నాడు. ఇది 6వ అధ్యాయంలో మనం చూడాల్సిన విషయాలు.